ఒకవేళ చిన్న చిన్న విషయాలకు నీకు అబద్ధం ఆడే అలవాటు ఉందా? ఆ అలవాటు నిన్ను ఒక్క అబద్ధాన్ని వాడితే దానికోసం 10 అబద్ధాలను వాడాల్సి వస్తుంది. దాని వలన నష్టము నీకు కలుగుతుంది. ఈ యొక్క అననీయ సిప్పొర పొలం వాళ్ళదే, వాళ్ళు అమ్మి దేవునికి ఇవ్వాలనుకున్నారు, మంచిది దేవునికి తెచ్చారు. కానీ ఏంటంటే వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే ఒక సేవకునితో అబద్ధం ఆడుతున్నారు. నీ నోట్లో నుంచి మాట వచ్చింది అని అంటే అది నీ హృదయంలో నుంచి వచ్చినట్టే లెక్క. బైబిల్ తెలియజేస్తుంది, హృదయమును బట్టి నోరు మాట్లాడను. నువ్వే మాటలు మాట్లాడుతున్నావో నీ మాటలను బట్టి నీ హృదయం ఎట్లాంటిదో చెప్పేయచ్చు, దాని డౌట్ లేదు. నువ్వు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నావో దాన్ని నిన్ను నువ్వు గమనించుకోవాలి. ఇక్కడ అననీయ సిప్పొర వాళ్ళు చేస్తున్న మిస్టేక్ ఏంటి అని అంటే దేవునితో అబద్ధం ఆడుతున్నారు. వారి హృదయంలో ఏముంది? దేవుని మోసం చేద్దామన్న ఆలోచన ఉంది. ఎప్పుడైతే వాళ్ళ స్టెప్ తీసుకున్నారో బైబిల్ తెలియజేస్తుంది, ఆయన అబద్ధం ఆడిన వెంటనే ఆయన అబద్ధానికి ఆయన చెల్లించిన విలువ ఎంత తెలుసా? తన ప్రాణం. వెంటనే ఆయన మాట్లాడుతూనే పడి ప్రాణం విడిచినని బైబిల్ తెలియజేస్తుంది. ఇప్పుడు ఇక్కడ అననీయ ఏం చేస్తాడు? తన నోటి ఫలం ఏంటి? మరణాన్ని ఆయనకు తీసుకొచ్చింది. ఈరోజు నీ మాట జీవింపజేసేదిగా ఉందా? నీ మాట నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బంధువులు, నీతో పాటు ఉన్న వాళ్ళందరినీ నశింపజేసేదిగా ఉందా? మీ సంభాషణ ఎప్పుడు ఉప్పు వేసినట్టుగా ఉండనీయుడు అని అన్నాడు. నీ సంభాషణ నువ్వు మాట్లాడితే 10 మంది నీకు ఫ్రెండ్స్ అవ్వాలి. నువ్వు మాట్లాడితే ఒక 10 మంది నీ కొరకు ప్రార్థన చేయాలి. నీ స్వభావం ఈ విధంగా ఉండాలి. కానీ నువ్వు ఈ అననీయ సిప్పొరలాగా నోరు తెరిస్తే అబద్ధాలు మాట్లాడుతూ, నోరు తెరిస్తే వీళ్ళని దూషిస్తూ, వాళ్ళని దూషిస్తూ, వాళ్ళ కొరకు అబద్ధాలు మాట్లాడుతూ, వీళ్ళ కొరకు అబద్ధాలు మాట్లాడుతూ నువ్వు ఉన్నావు అని అంటే చివరికి నువ్వు నష్టాన్ని చూస్తావు, నువ్వు సమస్యల్ని చూస్తావు, నువ్వు ఇబ్బందుల్ని చూస్తావు. ఎప్పుడు కూడా మీరు గమనించండి, నెవర్ ఎవర్ నీ నాలుక నిన్ను తన కంట్రోల్లోకి తీసుకొని ఇవ్వకండి. ఎన్ని సమస్యలు, ఎంత ఇబ్బంది నీకు వచ్చినా కానీ నువ్వు నిజం చెప్పడానికి ప్రయత్నం చేయి. ఇక్కడ ఈ అననీయ సిప్పొర వాళ్ళు చేసిన మిస్టేక్ ఏంటంటే అబద్ధాలు ఆడారు. ఎవరైతే అబద్ధాలు ఆడతారో ఇప్పుడు సమస్య నీకు రాకపోవచ్చు, కానీ ఏంటంటే ఫ్యూచర్లో అది నీకు చాలా పెద్ద సమస్యగా మారుతుంది. నువ్వు ఎప్పుడైనా సరే నీ నోటి నాలుకతో నువ్వు మంచి విషయాలు, నువ్వు నిజమైనవి, సత్యం చెప్పడానికి నువ్వు ప్రయత్నం చేస్తే ఆ సత్యం నేను ఒకరోజు కాపాడుతుంది. దేవుడు నిన్ను కాపాడుతాడు.